జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు విషయంలో కూడా విపరీతమైన దుష్ప్రచారం చేశారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019-24 సంవత్సరాల మధ్య దేశం ఆర్థిక వృద్ధి కంటే కూడా ఏపీ వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం లెక్కలే చెప్తున్నాయన్నారు. చంద్రబాబు ఇటువంటి విషయాలు చెప్పడని, మన పాలనలో పరిశ్రమలు, ఉద్యోగాలు బాగా వచ్చాయనే విషయం కూడా చంద్రబాబు చెప్పకుండా దుష్ప్రచారమే చేస్తారని అన్నారు జగన్. 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం. ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5%కు పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీకు అందరికీ చూపించారు. దాదాపుగా 33 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 32 లక్షల ఉద్యోగాలు. దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో 1,02,000 ఇంకా పైన. ఏ రకంగా పెరిగాయన్న మాటలు చెప్పడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం 8,94,000 ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు. ఎక్కడ 8,94,000 ఉద్యోగాలు, ఎక్కడ 32 లక్షల చిల్లర ఉద్యోగాలు. ఎంతో అనుభవం ఉన్న తాను సంపద సృష్టిస్తానని బీరాలు పలికే చంద్రబాబు రోడ్లపై పన్ను వేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నారన్నారు వైఎస్ జగన్. గత టీడీపీ పాలన కంటే తన పాలనలో రోడ్ల మీద ఎక్కువ ఖర్చు చేసినా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడేమో రోడ్లపై పన్ను వేయకపోతే బాగు చేసేదే లేదంటున్నారని విమర్శించారు ఆయన. ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన 43,036 కోట్లే కిండల్ చేశాడు. ఏడైనా గుంతలు ఉన్నాయన్నాడు, రకరకాల విష ప్రచారాలు చేసినాడు. ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట. ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టట. నిజంగా ఆయన బాదుడు అనే కార్యక్రమానికి ఆయన బాదుతూ ఉంటే, నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాదుతాడంట. మనము రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే ఆయన రోడ్లు బాగు చేయిస్తాడట. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే, ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. రాష్ట్రంలో 30,000 మంది యువతుల హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ తమ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారన్నారు వైఎస్ జగన్. కానీ అసెంబ్లీ సాక్షిగానే గత 5 సంవత్సరాల్లో కేవలం 46 మంది యువతులు మాత్రమే ఈ నేరానికి గురయ్యారని ప్రకటించారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇంతవరకు వాళ్లు చేసిందంతా దుష్ప్రచారమని తేలిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని,
కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారనంటే గతంలో మరి 30,000 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? అధికారంలోకి వచ్చి 6 నెలలైనా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చామని తెలిపారు. చంద్రబాబు మాత్రం వాలంటీర్లను పీకేశారని, బెవరేజ్ కార్పొరేషన్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 130,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసాం. 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు అక్టోబర్ 2 కల్లా, అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్కు మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా. వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. హామీలు అమలు చేయలేదేమని ప్రశ్నించిన వారిని దారుణంగా హింసిస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఐపీఎస్ల ఆధ్వర్యంలో ఒక ముఠా తయారు చేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారి సమాచారం సేకరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను హింసించి పైవారికి వీడియోలు చూపిస్తూ ఆనందం పొందుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు, యోగానంద్ అని ఇంకొకడు ఒక జట్టుగా తయారు చేశాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంది? జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అనంటే అది కూడా పరచడం లేదు. కళ్ళకు గంతలు కడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు, పైనున్న వీళ్ళందరికీ పంపించడం. చేసినాము, కొట్టాము, చూడండి, తిలకించండి, ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం. గతంలో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచే మా అమ్మను, చెల్లెలిని సోషల్ మీడియా ద్వారా తిట్టించారన్నారు వైఎస్ జగన్. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఐటీడీపీ వాళ్లు ఫేక్ ఐడి క్రియేట్ చేసి దారుణమైన పోస్టులు పెట్టారని తెలిపారు. ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో చంద్రబాబు ముందుంటారని మండిపడ్డారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ద్వారా మా అమ్మను, మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర్రా రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి ఒకవైపున అది తిట్టిస్తూ
ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ బోస్ను అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపథైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో వాళ్ళని తిట్టిస్తాడు, మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు, అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. నీ తల్లిదండ్రులను ప్రపంచానికి ఏనాడైనా చూపించావా? ఎప్పుడైనా వారిని నీ ఇంటికి తీసుకొచ్చి ఒక పూట అన్నం పెట్టావా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. తల్లిదండ్రులు కాలం చేస్తే కనీసం వారికి తలకొరివి పెట్టావా అని చంద్రబాబును నిలదీశారు. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టావా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. అప్పుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బొంకుల బాబుగా తయారయ్యాడని వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో పెట్టిన పత్రాలు కాగ్ చెప్పిన అంకెలు కాదని అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇన్ని అబద్ధాలు చెప్తున్న చంద్రబాబును బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అని ప్రశ్నించారు ఆయన. నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడంటాడు, ఇంకో నెంబర్ అంటాడు. చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అని ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు?